వెల్కమ్ టు వైఎస్ఆర్ న్యూస్. కూటమి ప్రభుత్వం శ్రీ శక్తి ఫ్రీ బస్ పథకం వెంటనే రద్దు చేయాలని విశాఖపట్నంకి చెందిన చింతకాయల శ్రీను ఆటో డ్రైవర్ అమరావతి వరకు పాదయాత్ర వినూత్న నిరసన వ్యక్తపరుస్తూ ఈ నెల 2వ తారీఖున విశాఖపట్నంలో బయలుదేరి మంగళవారం 9వ తారీఖు రాత్రికి కాకినాడ చేరుకోవడం జరిగిందని, బుధవారం కాకినాడ స్మార్ట్ సిటీ ఆటో సోదరుల జేఎన్టీయూ నుంచి మెయిన్ రోడ్డు బాలాజీ చెరువు మీదుగా నా కుటుంబ సభ్యుల వలె పాదయాత్ర చేశారని, అదేవిధంగా సామర్లకోట రాజమండ్రి మీదుగా అమరావతి చేరుకుంటారని, నాకు మద్దతుగా ఆటో సోదరులు విజయవాడ నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేస్తారని తెలియపరిచారు. అమరావతి చేరుకున్నాక సీఎం చంద్రబాబు నాయుడు లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారిని కలిసి ఆటో సోదరుల సమస్యలపై మరియు శ్రీ శక్తి బస్ పథకం వలన మా ఆటో సోదరుల కుటుంబాలతో రోడ్డున పడ్డారని మా ఆవేదన వారికి వ్యక్తపరుస్తామని చింతకాయల శ్రీను మీడియాకు తెలియజేశారు. అనంతరం కాకినాడ స్మార్ట్ సిటీ ఆటో కార్మికుడు నాగు మాట్లాడుతూ, ఉచిత బస్ వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయామని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని, ఆటో కార్మికులకు చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ స్మార్ట్ సిటీ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ భారీ ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. నా పేరు చింతకాయల శ్రీను అండి. నేను విశాఖపట్నం నుంచి అమరావతి దాకా పాదయాత్ర చేస్తానండి. గత నెల 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్ పథకం రావడం వల్ల మా ఆటో సోదరులు చాలా ఇబ్బందిగా, మాకు సరిగ్గా సర్వీస్ లేక, సరిగ్గా బేరాలు లేక మా ఆటో సోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. కనీసం ఈ రోజు తినడానికి తిండి కూడా లేకుండా వారి పిల్లల్ని పంపించుకోవాల్సిన రోజులు వచ్చాడు. దయచేసి ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం అర్థం చేసుకొని మా ఆటో సోదరుల మీద చేసిన ఈ యొక్క భారాన్ని తొలగిస్తారని నేను కోరుకుంటూ, ఇక ఈ నెల 2వ తారీఖు నుంచి నేను విశాఖపట్నంకి పాదయాత్రగా బయలుదేరానండి. ఈరోజు 9వ రోజు అండి. నేను పిఠాపురం మీదుగా కాకినాడ రావడం జరిగింది. ఇవాళ తారీఖు 10వ తారీఖు అండి. సోదరులు ఎక్కడెక్కడ మీకు వచ్చేదారులు ఎలా హెల్ప్ చేశారు ఏంటి? ఆటో సోదరులు నాకు వచ్చేదారిలో ప్రతి ఒక్క ఆటో సోదరులు చాలా ఘనంగా నాకు స్వాగతం కలిపారండి, చాలా మద్దతు ఇచ్చారండి. ఎవరు కూడా ఈరోజు మా ఆటో సోదరులు ఏ విధంగా అంటే మేము కుటుంబం, మాదో కుటుంబం అన్నట్టు కలిసిమెలిసి ఉన్నామండి. దయచేసి మాకు మా ఆటో డ్రైవర్లు ఆదుకోవాలంటూ నా ఈ యొక్క పాదయాత్ర ఈ కాకినాడ మీదుగా, సామర్లకోట మీదుగా, రాజమండ్రి మీదుగా విజయవాడ, అమరావతి చేరుకోవడం జరుగుతుందండి. అక్కడికి వెళ్ళి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి మా యొక్క బాధని వివరించుకొని, మాకు ఉచిత పథకాలే వద్దండి, మేము కష్టపడి బతుకుతామండి, మాకు ఈ ఫ్రీ బస్ అనేది రద్దు చేయండి అని నేను అడగడం జరుగుతుందండి. జరిగి మా ఆటో డ్రైవర్ సోదరుల తరఫున నేను ఈ యొక్క బాధ్యత కొనసాగిస్తానండి. అలాగే మా ఆటో సోదరులు కూడా ఈ నెల నేను అక్కడ అమరావతి చేరుకోగానే నాకు మద్దతుగా మా ఆటో సోదరులు కూడా అమరావతి నుంచి విజయవాడ నుంచి అమరావతి దాకా పాదయాత్ర చేస్తాను కొంతమంది ఆటో సోదరులు చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలండి. అలాగే ఇంకా మన ఆటో సోదరులు ఇంకెవరైనా కానీ ఆ విజయవాడ నుంచి అమరావతి దాకా నడిచే వాళ్ళు మన ఆటో సోదరులు ఎవరున్నా దయచేసి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. చింతకాయల శ్రీను అండి. నా పేరు నాగు. మా ఆటో కార్మికుల సంఘం నుండి మాట్లాడుతున్నాం కాకినాడ. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము ఈ రోజుని ఫ్రీ బస్సు పథకం కింద ఆటో కార్మికులందరూ కూడా స్వయం ఉపాధి కోల్పోయి ఉన్నాము. మాకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా న్యాయం చేకూరుతుందని ఈరోజు కాకినాడ నుండి మా ఆటో కార్మికులు అందరూ కూడా ఆవేదన తెలియజేసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుని, పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకుని మాకు మంచి నిర్ణయం తీసుకుంటారని మేము మరీ కోరి ప్రార్థిస్తున్నాం.